పాత నిబంధనలో ఇశ్రాయేలుకు దేవుడు అనేక రకాల కట్టడలు ఇచ్చాడు, అనేక నియమ నిబంధనలు ఇచ్చాడు. దేవుణ్ణి సేవించేదానికి కొన్ని పద్ధతులు ఏర్పరిచాడు. దేవుని ఎదుట ఈ జనాంగం వరకు, ఇశ్రాయేలు జనాంగం వరకు నడుచుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన విధులు కట్టడలు ఇచ్చాడు, కొన్ని నియమాలు ఇచ్చాడు. వాటిల్లో ఒకటి, ఎవని శరీరం మీదైనా కుష్ఠము కనపడితే, కుష్ఠజబ్బు కనపడితే వాన్ని పాళ్యంలో ఉండనీయకూడదు. వాని మీద ఉన్న జబ్బు యాజకుని చేత ధృవీకరించబడ్డప్పుడు, అంటే రుజువు చేయబడ్డప్పుడు, పాళ్యం వెలపటికి వాడిని పంపాలి. ఒకవేళ వాడు బలవంతంగా పాళ్యంలోని కానీ వచ్చే పని అయితే, అంటే ఊళ్ళోకి వచ్చే పని అయితే, వాడిని రాళ్లతో కొట్టి చంపాలి. ఈ జబ్బున్నోడు పాళ్యంలో ఉండకూడదు, పాళ్యం వెలపటికి వెళ్ళాలి. ఒకవేళ పాళ్యం వెలపట అంటే ఊరి బయటికి ఎవరైనా పొరపాటున వాడున్న ప్రదేశానికి వెళ్ళినప్పుడు వాడు పై పెదవిని ఈ చేత్తో కప్పి అపవిత్రుడను అపవిత్రుడను అని కేక వేయాలి. ఇలా పై పెదవిని కప్పి అపవిత్రుడను అపవిత్రుడను అని కేక వేయాలి. అలా కేక వేయకపోతే వండాలతో కూడా చంపాలి. కాబట్టి అలా ఎవరికైనా కనబడితే వాడు ఇలాంటి పద్ధతిలో ఉండాలి అనేది పాత నిబంధనలో దేవుడిచ్చినటువంటి కట్టడ ఇశ్రాయేలు జనాంగానికి. భూమి మీద చాలా జనాంగాలు ఉన్నాయి, చాలామంది ప్రజలు ఉన్నారు. కానీ ఈ జనాంగానికి మాత్రం ఒక ప్రత్యేకమైన కట్టడలను దేవుడు ఏర్పాటు చేశాడు. బలి అర్పణ ఏర్పాటు చేశాడు, ప్రత్యక్ష గుడారంలో దేవుణ్ణి ఆరాధించడం ఏర్పాటు చేశాడు, సాక్ష్యపు మందసం, దీపస్తంభం, సన్నిధి రొట్టెల బల్ల, కరుణాపీఠం, ధూపవేదిక, బలిపీఠం, ఇత్తడి గంగాళం అని మొత్తం 7 ఉపకరణాలు, 3 భాగాల ప్రత్యక్ష గుడారం, ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఇలా ఏర్పాటు చేసి, ఇందులో మీరు యాజకుని ద్వారా నన్ను సేవించాలి, బలి అర్పణ జరిగించాలి, బలిపీఠం అని కొన్ని కట్టడలను ఏర్పాటు చేసి, ఈ మళ్ళీ భూమి మీద ఏ జనాంగానికి ఇవ్వాల, ఈ జనాంగానికి మాత్రమే ప్రత్యేకంగా కొన్ని విధులు, ఆచారాలు, కట్టడలు ఇచ్చాడు. 7 పండగలు ఏర్పాటు చేశాడు. 7 ఉపకరణాలు లాగానే 7 పండగలు కూడా. మిగిలిన భూమి మీద ఏ జనాంగానికి లేవు ఆ పండగలు, ఇశ్రాయేలు జనాంగానికి మాత్రం ప్రత్యేకంగా. ఇంకా చిల్లర పండగలు చాలా చేసుకుంటారు వాళ్ళు, అది కాకుండా అచ్చంగా 7 పండగలు వాళ్ళకి ఏర్పాటు చేశాడు. మొట్టమొదటి పండుగ ఏంటో మీరు చెప్పగలరా? ఏదో పండగ లేవియకాండం 23వ అధ్యాయంలో 7 పండగలను కూర్చున్నటువంటి వివరణ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసుకోండి. ఇశ్రాయేల్ జనాంగానికి దేవుడిచ్చినటువంటి కట్టడలు కొన్ని ప్రత్యేకంగా అనిపిస్తాయి మనకి. 23వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను, చూడండి. 23వ అధ్యాయము మొదటి పండుగ వచ్చేసి 5వ వచనం నుంచి చూద్దాం. మొదటి నెల 14వ జరుగును. అర్థమైందా? పస్కా పండుగ మొదటి పండుగ. రెండవది పొంగని రొట్టెల పండుగ 6వ వచనంలో ఉంది. మూడవది లోనేమో పస్కా పండుగ, 6వ వచనంలోనేమో పొంగని రొట్టెల పండుగ, 9, 10, 11 వచనాల్లోనేమో మూడవది ప్రథమ ఫలముల పండుగ. 15వ వచనంలో 4వ పండుగ ప్రస్తావించింది, దాని పేరు పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తు అంటే 50 దినములు, 50 రోజులు అని అర్థం. 50 రోజుల పండుగ పెంతెకోస్తు పండుగ 16వ వచనంలో. ఇది 4వ పండుగ. నోట్స్ ఉంటే దాన్ని నోట్ చేసుకోండి, మీకు ఎప్పటికైనా ధ్యానానికి పనికి వస్తాయి. గతంలో చెప్పాను, మళ్ళీసారి సందర్భం వచ్చింది చెప్తున్నాను. ప్రత్యక్ష గుడారంలో 7 ఉపకరణాల గురించి చెప్పాను, అవి కూడా చెప్తాను, రాసుకుందరు. కానీ ఇప్పుడు 4వ పండుగ చెప్పాను. ఇక 5వ పండుగ 23వ వచనంలో ఉంది. 23 లేవియకాండం 23, 24వ వచనం కూడా చూసుకోవచ్చు. దాన్ని జ్ఞాపకార్థ శృంగధ్వని పండుగ, శృంగధ్వనుల పండుగ అంటారు. ఇంకా బూరల పండుగ అని కూడా అంటారు. బూరల పండుగ 5వ పండుగ అది. ఇక 6వ పండుగ
27వ వచనంలో ఉంది, ప్రాయశ్చిత్తార్థ దినపు పండుగ. ప్రాయశ్చిత్తార్థ దినపు పండుగ, ఇది 6వ పండుగ. 8వ వచనంలో ఉంది, 27వ వచనంలో ఉంది 6వ పండుగ. ఇక 7వ పండుగ 33, 34 వచనాల్లో, 35 వచనాల్లో ఉంది. 35వ వచనం డైరెక్ట్గానే చూపిస్తాడు, యెహోవాకు పర్ణశాలల పండుగ అని. సో 7వ పండుగ పర్ణశాలల పండుగ. ఇక వరుసగా చెప్పుకుందాం. మొట్టమొదటిది పస్కా పండుగ, రెండవది పులియని రొట్టెల పండుగ, మూడవది ప్రథమ ఫలముల పండుగ, నాలుగవది పెంతెకోస్తు పండుగ, ఐదవది శృంగధ్వనుల పండుగ లేక బూరల పండుగ, ఆరవది ప్రాయశ్చిత్తార్థ దినపు పండుగ, ఏడవది పర్ణశాలల పండుగ. ఇట్లా 7 పండుగలు ఇచ్చాడు. అలాగే ప్రత్యక్ష గుడారంలో 7 ఉపకరణాలు కూడా ఏర్పాటు చేశాడు. మొట్టమొదటిది బలిపీఠం, తర్వాత ఇత్తడి గంగాళం, లోపలికి వెళితే పరిశుద్ధ స్థలంలోకి సన్నిధి రొట్టెల బల్ల, తర్వాత దీపస్తంభం, తర్వాత ధూపవేదిక, ఇంతవరకు ఉంటాయి అక్కడ. ఇక అతి పరిశుద్ధ స్థలంలోకి పోతే అక్కడ సాక్ష్యపు మందసం, అలాగే దాని మీద కరుణాపీఠం, 2 కెరూబుల మధ్య ఉన్న స్థలమే. సాక్ష్యపు మందసం మీద, పెట్టె మీద 2, ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటి కెరూబులు బొమ్మలు ఉంటాయి. ఆ 2 కెరూబుల మధ్య ప్లేస్నే కరుణాపీఠం అంటారు. ప్రైజ్ ద లార్డ్. సమయోచితమైన సహాయము కొరకు కృపాసనం యొద్దకు పరిగెత్తుదము అంటాడు హెబ్రీ పత్రికలో. కృపాసనం అన్నా కరుణాపీఠమన్నా ఒకటే. కరుణాపీఠము జేరరే, దేవుని కృప చరణాస్థలిని జేరరే, పరలోక జనకుని వరములు లభించు తరుణమౌ ప్రార్థనలు కరములు జోడించి, కరుణాపీఠము జేరరే, దేవుని కృప చరణాస్థలిని జేరరే. అది ఇట్లా 7 పండుగలు, 7 ఉపకరణాలు, 3 ఆవరణాలు, 3 భాగాలు. ఇట్లా మళ్ళీ ఏ జనాంగానికి లేవు. మళ్ళీ వీళ్ళు సున్నతి పొందాలి, వీళ్ళు దేవుడు నియమించిన కట్టడలన్నీ తూచా తప్పకుండా పాటించాలి, లేకపోతే పగిలిపోద్ది వీళ్ళకి. ప్రాప్తమైనప్పుడు అతడు వెలివేయబడాలి, కేటాయించాడు. ఒక మనిషి యొక్క పాపానికి దేవునికి మధ్య ఉన్నటువంటి వైరానికి సూచనగా, అర్థమైందా? పాపానికి కుష్ఠజబ్బుకి పోలిక. కుష్ఠజబ్బు ఒక వ్యక్తికి వచ్చినా ఆ వ్యక్తికి నొప్పి, బాధ, ఇబ్బంది ఏమి తెలియవు. వేళ్ళు కట్ అయిపోతున్నా, వేళ్ళు పని చేయకుండా, ఏదన్నా గుచ్చుకున్నా, కాలినా ఏం అర్థం కాకుండా, స్పర్శ కోల్పోతున్నా ఆ బాధితుడికి అర్థం కాదు. మిగిలిన రోగాలన్నీ ఏ చిన్న ప్రాబ్లం, కనీసం ముళ్ళు గుచ్చుకున్నా కేకలు పెడతాడు. కానీ ఇతనికి వేలు కట్ అయిపోయినా సరే స్పర్శ అర్థం కాదు. అంటే నొప్పి తెలియకుండా శరీరాన్ని వైనం చేసేటువంటి శక్తి కలిగింది కుష్ఠరోగం. నొప్పి అర్థం కాదు, కానీ చెడిపోతూ ఉంటుంది, బాడీ మొత్తాన్ని కుళ్ళబెట్టేసిద్ది. అందుకే కుష్ఠము అన్నారు దాన్ని. పాపానికి కూడా ఇదే విధమైనటువంటి విషయం ఉంది. ఇంకా పాపం మజా ఇస్తుంది, పాపం మజా ఇచ్చిద్ది. పాపం కొంత తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుంది, ఇచ్చి మనిషిని వాడికి తెలియకుండానే బానిసం చేసిద్ది. చివరికి ఏ స్థితిలోకి అయిపోతాడంటే తనను తానే నాశనం చేసుకుంటున్నాడన్న సంగతి కూడా తనకు అర్థం కాకుండా పాడైపోతుంటాడు. కుష్ఠజబ్బు కూడా అంతే, లోపల తయారైపోయింది, స్పర్శ ఉండదు. అలాగే మనిషి పాపం కూడా అంతే, తనను తానే నాశనం చేసుకుంటున్నాడు, తనను తానే చీకటి చేసుకుంటున్నాడు అన్న సంగతి అర్థం కాదు, అర్థం కాకుండా పాడైపోతుంటాడు అన్నమాట.
పాపంలో ఉన్న పట్టది. అర్థమైందా? నాటి కుష్ఠజబ్బుకు మందు లేదు, తర్వాత పాపం విషయంలో కూడా మందు లేదు. ఇప్పుడు కుష్ఠరోగానికి మందు వచ్చింది. ఆ బ్యాక్టీరియా ఐ థింక్ ఇప్పుడు కూడా ఒక విషయం ఏంటంటే, ఒకసారి కుష్ఠము సోకిన తర్వాత, కుష్ఠజబ్బు సోకిన తర్వాత అది పాడు చేసిన దాన్ని తిరిగి బాగు చేయటం కుదరదు. మళ్ళీ నెక్స్ట్ ఇంకా డెవలప్ కాకుండా మాత్రం ఆపటానికే వచ్చింది మందు అంతవరకు. ఉదాహరణకి ఓ భాగానికి కుష్ఠం వచ్చింది, అక్కడ స్పర్శ కష్టం, అందుకే ముందే హెచ్చరిక చేస్తాడు, మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది, అది మిమ్మల్ని డ్యామేజ్ చేస్తుంది, సో దానికి దూరంగా ఉండండి అని దేవుడు మొత్తుకుంది. ఎందుకంటే మన పాపం దేవుడిని ఏదో నాశనం చేసిద్దని కాదు, మన పాపం మనల్నే నాశనం చేసిద్దని ఆయనకి తెలుసు. కాబట్టి మనం పిల్లలకు బుద్ధి చెబుతాం, రే మంచిగా చెప్తున్నాను నా మాట విను, లేకపోతే నువ్వే దెబ్బతింటావు, నాకు సంబంధం లేదంటారు పెద్దోళ్ళు. ఎందుకు చెబుతున్నాను అర్థం చేసుకో, మంచి చెప్తున్నా, నీ కర్మ, నేను చెప్పింది అనకపోతే నువ్వే పాడైపోతావు అంటుంటారు. అట్లా దేవుడు చెప్తుంది అది, మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉంటుంది అని పాపాన్ని గురించి, మీ పాపం దేవుని స్వరం మీకు వినపడకుండా చేసిద్ది, అలాగే మీ విన్నపాలు కూడా దేవునికి చేరకుండా చేసిద్ది పాపం, దోషం. ఈ మాటలన్నీ లేఖనంలో ఉన్నాయి. యెషయా గ్రంథం 59లో రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు, కానీ మీ దోషములు ఆయనకు మీకు మధ్య అడ్డుగా వచ్చను గనుక మీరు మొర్రపెట్టినను ఆయన ఆలకింపకున్నాడు, ఆయన ముఖం మీకు కనపడట్లేదని క్లియర్గా చెప్పాడు. యోహాను సువార్త 9లోనేమో దేవుడు పాపుల మనవి ఆలకించడని ఎరుగుదుము అని క్లియర్గా రాస్తుంది. సో ఒక మనిషి పాపం మనిషిని ఎంతగా ఎఫెక్ట్ చేస్తుందంటే ఇదంతా మనకు లేఖనం ఇస్తున్న సాక్ష్యం. పాపం పొంచి ఉంటుంది అన్నాడు ఆదికాండం 4లో. కయ్యంతో చెప్పాడు, నీవు సత్క్రియ చేసిన ఎడల నీ తలనెత్తుకొనవా, నీ ముఖము చిన్నబుచ్చుకున్నావేమి, నీకు కోపమేలా, నీవు ముఖం చిన్నబుచ్చుకున్నావేం, నీవు సత్క్రియ చేసిన ఎడల ముఖం ఎత్తుకొనవా. కయ్యను, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉంటుంది, నీ మీద దానికి వాంచగలుగుద్ది, అది నిన్ను కలుసుకుంటుంది, నువ్వు దాన్ని ఏళ్తావు అంటే నువ్వు దాన్ని అది నువ్వు కలిసిపోతారు. ఒక భార్యాభర్తలు మమైక్యమైనట్టు అయిపోతారు రా నాయన. ఒక్కటి భార్యాభర్త ఏక శరీరం అన్నట్టు పాపము నీవు ఏక శరీరం అయిపోతారా, నీ శరీరం ఒక భాగం అయిపోతుంది. కయ్యనో సత్క్రియ చేయాలరా, దుష్క్రియకి పాల్పడకూడదు, జాగ్రత్త పడాలని వార్నింగ్ ఇచ్చాడు ఆదికాండంలోనే. ఇక్కడేమన్నాడు, పాపం ఎప్పుడు కూడా తలుపు దగ్గర వాకిటి దగ్గర కట్లపాములాగా పొంచి ఉంటుందట, దానికి అవకాశం ఇచ్చావంటే ఎంటర్ అవుతుంది, దాని చేతికి చిక్కకుండా ఎప్పటికప్పుడు తప్పించుకో అని జాగ్రత్త పడమని చెప్పాడు దేవుని వాక్యంలో. క్రొత్త నిబంధనలో కూడా చెప్పాడు, తిమోతి నీ యవనేచ్ఛలను విడిచి పారిపోము. దేనికి దూరంగా పారిపోమన్నాడో తెలుసా? తిమోతి పత్రిక 1 పత్రిక 6వ అధ్యాయంలో ధనాపేక్షకు దూరంగా పారిపో అన్నాడు. దేనికి దూరంగా? ధనాపేక్షకు దూరంగా. అదే తిమోతి పత్రికలో పారిపోవాలి, ఎదిరించాలి, లోపడకూడదు, తప్పించుకోవాలి. పాపం వెంటాడిద్ది, పాపం పొంచి ఉంటుంది, పాపం పట్టుకుంటుంది. ఇవన్నీ లేఖనంలో ఉన్న మాటలే. పాపం దేవుని స్వరం నీకు వినపడకుండా అడ్డగించిద్ది, నీ గొడవ, నీ గోల, నీ మొర్ర దేవుడి చేతగా చేరకుండా అడ్డగించిద్ది మన పాపం. పాపాన్ని ఒక మనిషిని వర్ణించినట్టు వర్ణిస్తున్నాడండి. పొంచి ఉండేది ఎవరండి? మనిషే కదా, ప్రాణే కదా. పాపం ఏమన్నా ప్రాణి అన్నట్టు మాట్లాడుతున్నాడు. పాపం పొంచి ఉంటుంది అన్నాడు ఆదికాండం 4లో. సంఖ్యాకాండంలో అంటాడు, మీ పాపము మిమ్మును పట్టుకొనును అంటాడు. ఇప్పుడు నేను చూపించిన దగ్గర అందుకనే పాపానికి దూరంగా పారిపోవాలి. వేరే చిట్కాలు ఏం లేవండి. కొంతమంది మోకాళ్ళలోని, ప్రవ్వా పాపం మీద నాకు జయమీ దేవా, పాపం మీద నేను గెలవాలి ప్రవ్వా, ఈ వీక్నెస్ నాకు ఉంది నాయన, ఈ తప్పు నా దగ్గర ఉంది, ఈ పొరపాటు నా దగ్గర ఉంది, దీని నుంచి నాకు జయం కావాలి, జయమని ప్రార్థన చేస్తే ఏం చేయాలా దేవుడు? ఏం అడుగుతున్నావు? నువ్వు జయమి అన్నావు అంటే ఏం చేయాలా? నువ్వు చదివించింది ఏంది, నువ్వు చెప్పేది ఏంది అన్నట్టు ఏమన్నా ఉందా డౌట్ మీకు? ఏం లేదు కదా.
నేనేం చదివించాను నాకు తెలుసు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కుష్ఠరోగి స్టోరీ చదివించాను. తప్పకుండా అక్కడికి వచ్చి ముగిస్తాను నేను. సందర్భంలో ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి లేదు. అందరూ అడుగుతారు, దేవా ఫలానా వీక్నెస్ నా దగ్గర ఉంది, ఫలానా కోపం నా దగ్గర ఉంది, తొందరపాటు నా దగ్గర ఉంది, బలహీనత నా దగ్గర ఉంది, ఆత్రపడి కొట్టే మనస్తత్వం నాకుంది నాయన, తిట్టే మనస్తత్వం నాకుంది నాయన, దూషిస్తాను నాయన, బూతులాడతాను నాయన, వద్దనుకున్నవి చేస్తూ ఉంటాను తండ్రి, పక్కనోళ్ళు కొంచెం బాగుంటే తట్టుకోలేనయ్యా, కొంచెం కుళ్ళిపోతూ బుద్ధి ఉంది ప్రభా, అసూయ బుద్ధి ఉంది ప్రభా, అట్లా ప్రభా ఇట్లా. అవునా? ప్రజల ముందు ఓపెన్ కాకపోయినా మోకాళ్ళు వేసి దేవుని ముందు మాత్రం పక్కా ఓపెన్ అవుతాం, మొత్తుకుంటాం, మొర్ర పెడతాం. ఈ బుద్ధి దరిద్ర బుద్ధి నా దగ్గర నుంచి ఇది పోవాలి తండ్రి. అలాగ జారత్వపు ఆలోచనలు, వ్యభిచారపు తలంపులు, లైంగిక ఇచ్చలు ఇవన్నీ నాకు ఉన్నాయి నాయన, చెడ్డ చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి తండ్రి అని అందరి గొడవ అదే. అందరి శరీరం ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ శోధనలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు దాని నుంచి ఏం అడుగుతున్నావు అంటే, నాకు దాని మీద జయమీదేవా 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 అని అడుగుతున్నావు. అంటే జయం అంటే ఏం చేయాలి, ఎట్లా ఇవ్వాలి అంటే ఆయన అలా అనేస్తే ఆటోమేటిక్గా నువ్వు అన్నిటిని జయించేస్తావా? ఓకే బేటా, ఇంతసేపు అడుగుతున్నావు, మొత్తుకుంటున్నావు, ఏడుస్తున్నావు, సరే పో అన్నాడు అనుకో, ఎంతటితో ఇక నీకు పాపం చేసే అవసరమే లేకుండా అయిపోతుందా? అలాంటి బాడీ ఏమన్నా వచ్చేస్తుందా? ఒకవేళ నీకు పూర్తిగా నీ అంతటా నువ్వు పాపాన్ని చేయకుండా పూర్తిగా 100% కంట్రోల్ అయ్యి ఏ పాపం లేకుండా జీవించాలంటే ఆయన ఎలా అంటే అయిద్ది. అయితే ఏమైతే అయిద్దో తెలుసా? నీ టోటల్ శరీరమే మారిపోయి గ్లోరియస్ బాడీ రావాలా, నీకు మహిమ శరీరం వస్తే అయిద్ది. ఆయన ఇలా అన్నప్పుడు టిష్ అని ఈ మట్టి శరీరం పోయి మహిమ శరీరం రావాలి, అప్పుడు మాత్రమే జరిగిద్ది. మరి ఆ ఛాన్స్ ఇప్పుడు ఉందా? రెండవ రాకడలో ఉందా? ఇప్పుడు లేదు. కానీ రెండవ రాకడలో యేసయ్య వచ్చినప్పుడు సమాధుల్లో ఉన్న వాళ్ళు లెగుస్తారు. ఆ తర్వాత మనం కూడా ఈ మట్టి శరీరాన్ని తొలగించుకొని మహిమ శరీరాన్ని ధరించుకుంటాం. స్తోత్రం. ఇక ఆ శరీరంలో ఆదాము తాలూకు పాపం ఉండదు కాబట్టి అప్పుడు పాపాన్ని నియంత్రించుకొని మనం బ్రతకడానికి గ్లోరియస్ బాడీలో అవకాశం ఉంది. మహిమ శరీరంలో ఛాన్స్ ఉంది, కానీ ఆదాము సంబంధిత శరీరం ఇది, దీనిలో మాత్రం లేదు. మరి ఇప్పుడు ఎట్లా? మరి మనకేం పాపం నచ్చట్లేదు. అంతకుముందు యేసయ్యను కలుసుకోకముందు ఎంత చేసినా మనకేం ఫీలింగులు లేవు, పెద్ద పెద్ద చేసి కూడా ఏం ఫీలింగులు లేవు. అందరూ చేసేది నేను చేసా ఏందంట అన్నాం. ఇంకా ఎవడన్నా బుద్ధి చెప్పబోతే అన్ని కూడా తిట్టాం, ఏడిచోలే పోరా, అందరూ చేసింది నేను చేసే, స్పెషల్గా ఏందో నాకే చూస్తున్నారే అన్ని రిటర్న్ క్లాసులు కూడా ఇచ్చాం, నువ్వు తప్పు చేస్తున్నావు అన్నందుకు. కానీ ఇప్పుడు ఏం జరిగింది? యేసుప్రభులోకి వచ్చిన తర్వాత మనం పాపం చేసి ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం, నిద్రపోలేకపోతున్నాం, తినలేకపోతున్నాం. మళ్ళీ మనల్ని ఎవడేమంటలా, మనమే గందరగోళం అయిపోతున్నాం. ఏం జరిగింది? ఏం లేదు. చచ్చిన మనస్సాక్షి యేసు రక్తము చేత తిరిగి బ్రతికింది. పాపము చేత గతములో శాపగ్రస్తమైన క్రియల చేత ఆదామును బట్టి, ఆదాము సంబంధమైనటువంటి రక్తం ద్వారా సంక్రమించినటువంటి పాపాన్ని బట్టి మనస్సాక్షి చచ్చింది. ఆ చచ్చిన మనస్సాక్షి యేసు రక్తము చేత తిరిగి శుద్ధీకరణ పొంది బ్రతికింది. ఆ మనస్సాక్షి పనిచేసి పొడవటం మొదలుపెట్టింది. ఏం చేయటం మొదలుపెట్టింది? పొడవటం మొదలుపెట్టింది. అందుకని గందరగోళం అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు వాంతులు అయ్యుతున్నాయి అనుకో, ఒక వ్యక్తికి చూసేవాడికి మామూలుగానే కనపడతారు, కానీ లోపల వికారంగా ఉంటుంది. చూసేవాళ్ళు అంటారు తిను తాగు ఏంది బాగుండు అంటారు, లోపల కడుపులో తిప్పుతుంది, వాడి బాధ వాడిది. చూసేవాడికి ఏం తెలుసు, వానికి కూడా వస్తే ఆ ఫీలింగ్ అర్థమైంది. కానీ లోపల గందరగోళం అవుతుంటాడు ఈ వాంతులు చేసుకునేవాడు. అవునా? అట్లాగే పాపం చేసినోడు కూడా లోపల ఆ వికారం చేత గందరగోళం అవుతుంటాడు. తేడాపడ్డాను. కారణం ఏంటంటే మనస్సాక్షి పనిచేయటం మొదలుపెట్టి పొడుస్తూ ఉంది. తప్పు చేసావు. అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా అని ఉండమనసాటేం ఉండట్లా. పోనీ అడుగులు జారి ఏమైనా ప్రశాంతంగా ఉంటున్నామంటే అట్టా ఉండట్లా. ఒక రకంగా చెప్పాలంటే మెంట్లో లాగుంది మన పని. ఎందుకు చేస్తున్నామో తెలియదు, కానీ చేసాం ప్రశాంతంగా ఉంటే అట్టా ఉండట్లా. సో దీన్ని అభివర్ణిస్తూ రోమాపత్రిక 7వ అధ్యాయం 18-19 వచనాల్లో పౌలు అన్నాడు, మేలైనది చేయవలెనన్న కోరిక నాకు కలుగుతున్నది, కానీ అలాగూ చేయుట కలుగుటలేదు. చేయాలనుకున్న మేలు చేయగోరని కీడే. ఎస్, ఇదే మాటని మళ్ళా గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో మళ్ళా నిర్వచించాడు. ఆయన మళ్ళీ మాట్లాడాడు. ఆత్మ శరీరమునకును, శరీరము ఆత్మకును
విరోధముగా అపేక్షించును. ఆపేక్ష అంటే కోరిక, విరోధంగా కోరుకుంటాయట. ఆత్మకు వ్యతిరేకమైనయో శరీరం కోరిద్దట, శరీరానికి వ్యతిరేకమైన ఆత్మ కోరిద్దట. అంటే ఈ ఒకదానికోటి పడవు. కానీ ఏం చేద్దాం, ఈ రెండు మన దగ్గరే ఉన్నాయి. మనమే ఆత్మ, మనమే శరీరం, మనమే ప్రాణం. ఈ మూడు పార్ట్స్ మనమే. మన శరీరం చెప్పిన మాట ఆత్మ ఎందో, ఆత్మ చెప్పిన మాట శరీరం ఎందో. అది చెప్తున్నాడు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించు. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక. ఎందుకు నేను ఇలా అయిపోతున్నాను, ఎందుకు నాకు ఇట్లా అవుతుంది అంటే గనుక. ఎందుకు గనుక, ఏం గనుక? నీ ఆత్మ శరీరము ఒకదానికొకటి రివర్స్లో ఉన్నాయినా గనుక మీరేవి నిశ్చయింతురో వాటిని చెయ్యకుందరు అన్నాడు. దీన్ని ఇంకొంచెం విపులీకరించి రోమాపత్రిక 7:18 చేయాలనుకున్న మేలు చెయ్యక చెయ్యగోరని కీడే చేస్తున్నాను, అయ్యో ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అన్నాడు. ఇదన్నీ టోటల్గా ఫస్ట్ నుంచి ఫైటింగ్ శరీరానికి, ఆత్మకి. ఒకప్పుడు పెద్ద పెద్ద చేసి కూడా మనకేం ఫీలింగ్ లేదు. అప్పుడు మనస్సాక్షి చచ్చి ఉంది. ఇప్పుడు మనస్సాక్షి తిరిగి బ్రతికింపబడింది. అండ్ బాప్తీసం ద్వారా పరిశుద్ధాత్మ మన లోపలికి ప్రవేశించాడు. ఈ పరిశుద్ధాత్మ మన మనస్సాక్షిని గదిలిస్తాడు. మనస్సాక్షి మనల్ని పాయింట్అవుట్ చేస్తూ ఉంటుంది, నువ్వు తేడా 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 అని. ఇప్పుడు ఏం చేయాలా? అందుకే యుద్ధం స్టార్ట్ అయింది. నిజంగా చెప్పాలంటే మనకి వేరే వేరే సమస్యలు ఏవి కాదు, కానీ మనలో మనకి జరుగుతున్న సమస్యలే పెద్ద పోరాటంలాగా ఉంటాయి. పెద్ద బయట సమస్యలు మనకి అప్పులు, తిప్పులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఎక్సెట్రా అవన్నీ మనకి మామూలు విషయాలు. అవన్నీ లాగేస్తాం, దేవుడు చూసుకుంటాడు, భరోసా ఉంది. కానీ ఈ శరీర సంబంధమైన క్రియల్లోనే అక్కడక్కడ అప్పుడప్పుడు వీక్ అవుతున్నాం. వాటి విషయంలోనే మన హృదయం ఎక్కువ గాయపడుతుంది. ఎంతమంది ఒప్పుకుంటారు? సో అందరి స్వభావం అదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. ఇప్పుడు పరిష్కారం ఆలోచిద్దాం. దేవుడు ఏం చెప్పాడు పరిష్కారం? దేవా నాకు జయమే, దేవా నాకు జయమే అంటే ఎట్లి వాళ్ళ కుమారుడా జయం ఏ విధంగా ఆశిస్తున్నావు? నీకు జయం ఇవ్వాలంటే రెండు చేయాలిరా. ఒకటి, నీ శరీరాన్ని మార్చాలి. 2, లేదా నీ శాల్తీనన్నా లేపేయాలి. ఈ 2 ఆప్షన్స్, ఇంక వేరే లేవు. ఇదేంది తండ్రి? ఒకటేమో చచ్చిపోవాలా, రెండోదేమో శరీరం మారాలా? మరి అంతేనా? ఎందుకంటే పాపరహితంగా ఉండగలిగేది ఈ రెండింటిని బట్టే. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే అక్కడ చెప్పేశాడు. ఒకసారి బైబిల్ తీయండి. 1వ వచనం, మీలో జారత్వం ఉన్నదను వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. తండ్రి భార్య అంటే బంధువురాలు అనుకోండి. అట్టి జారత్వము అన్యజనులలోనూ జరగదు. చదువు. వీళ్ళెవరు? రక్షింపబడిన వాళ్ళు కొరింథీ సంఘంలో. ఇట్లా ఉండి కూడా నేను చదువుతున్నాను. చదువు అన్నప్పుడు చదువు. ఇట్లుండి, ఎందుకంటే నేను చదువుతా వర్ణించుకుంటా ఉంటాను. నేనే చదువు అన్నప్పుడు చదువు. మళ్ళీ ఇది ఒక టెన్షన్ అవుతుంది, మళ్ళీ మీరు ఎక్కడ ఎంటర్ అవుతారు అని. నా కాన్సన్ట్రేషన్ మిస్ కాకుండా నేను బ్యాలెన్స్ చేసుకుంటా. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. ఇట్లాంటోడిని మీరు పెట్టుకొని మేము ఇంత అని ఎచ్చులు పడుతున్నారు. ఇట్లాంటి పని చేసేవాడిని తెలుసుకొని కూడా వీడు ఇట్లా చేస్తున్నాడు అని తెలిసి కూడా మీరు ఆయన్ని వెలివేసిన వాళ్ళు కాదు. చదువు. ఇప్పుడు చదువు. నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఇలాగు చేసిన వాడిని గూర్చి ఇది వరకే తీర్పు తీర్చి ఉన్నాను. అయిపోయింది. చదువు. ఏమనగా ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను. అద్దుకో. ఏమి నశించుటకై? శరీరేచ్ఛలు. శరీరేచ్ఛలు అన్నకాడ ఒక సంఖ్య వేసి పుట్నోట్లో శరీరము ఏమన్నాడు చెల్లి? పుట్నోట్లో శరీరము నశించుటకై అంటే వాడు దేవునికి దూరం కావట్లా, మళ్ళీ దేవుడు కావాలంటున్నాడు. ఆదివారం కాస్త కోస్త డబ్బు కలిగినోడు అనుకుంటాను, కాస్త కోస్త సౌండ్ పార్టీ. దేవుడు కావాలనుకుంటున్నాడు, దేవుని సన్నిధానానికి వస్తున్నాడు. అంతేకాదు ఒక ముఖ్య పాత్ర కూడా పోషిస్తున్నాడు. అలాగని ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ పాపం కావాలంటున్నాడు.
సరే పాపంలో ఉండేవాడు అక్కడే ఉండరా, మళ్ళీ దేవుడు ఎందుకు అంటే దేవుడిని వదిలిపెట్టి ఉండలేను అంటున్నాడు. మరి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దాన్నన్నా వదిలేయరా అంటే అది వదిలిపెట్టి ఉండలేను అంటున్నాడు. ఐసా కైసారే, నువ్వు అది కావాలంటావు ఇది కావాలంటావు, అట్లా ఎట్లా అవుతుందిరా అయ్యా? ఉంటే దానికన్నా దాసుడు అయి ఉండు, లేదా నాకన్నా దాసుడు అయి ఉండు. నాకు దాసుడు అయి ఉంటే పాపాన్ని విసర్జించాలి, లేదా పాపానికి దాసుడు అయి ఉంటే నన్ను వదిలే. లేదయ్యా నాకు నువ్వే. ఏందో ఇక్కడ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది తండ్రి, ఆడికి పోయి నాకు ఏమవుతుందో కానీ నా మైండ్ పాడైపోతుంది తండ్రి. ఆడికి పోయి నాకు ఆకర్ష లాగేస్తాను తండ్రి, నా వల్ల కావట్లేదు తండ్రి. అవునా నా కుమారుడా? అట్లయితే బాధపడద్దులే, ట్రై చేయకూడదు, ఏదన్నా నువ్వు తిప్పలు పడతా, నా వల్ల కావట్లేదు తండ్రి, అట్లయితే వచ్చేయరా అంటాడు. అది విషయం. స్తోత్రం. చాలా అల్లాడిపోతున్నట్టున్నావు కదరా, నలిగిపోతున్నట్టున్నావు కదా, ఇటు నన్ను వదలలేక అటు పాపాన్ని వదలలేక ఫైనల్ చేసేనానా, నాకు నువ్వే కావాలి తండ్రి, అట్లయితే వచ్చానా అంటే ఏం జరిగిద్దిగా? పరదేశులము ప్రియుల పెట్టెత్తుకొని ఇంకా పోవటమే, అది పరిస్థితి. సో పాపం మీద నాకు జయమి, పాపం మీద నాకు జయమి, పాపం మీద నాకు జయమి అని మనం ప్రార్థన చేసినప్పుడు అసలు జయం ఇచ్చే పద్ధతి ఏమిటి అంటే ఇలా ఇవ్వాలి.